హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. ఈ రోజు రివ్యూ వచ్చేసి లారీ చాప్టర్ 1 మూవీ ఎలా ఉందో మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటు నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ నెగిటివ్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళ గురించి అయితే మాట్లాడతాను. లైక్ ఈ రావణ్ ఫర్ యూ ఇట్లాంటి వాళ్ళ గురించి. వీళ్ళు మూవీని ఎలా చూస్తారంటే, ప్రీవియస్ గా ఉన్న మంచి సినిమాలు ఉంటాయి కదా, ఆ మూవీతో ఈ మూవీని కంపేర్ చేసుకొని రివ్యూస్ ఇస్తారు. సో అట్లాంటి పెద్ద సినిమాలతో కంపేర్ చేసినప్పుడు ఈ మూవీ అనేది తక్కువగానే కనబడుతుంది. వీళ్ళకి మూవీ నాలెడ్జ్ కూడా లేదు. ఈ సినిమాలా చూడరు. పెద్ద పెద్ద సినిమాలతో కంపేర్ చేసుకొని చిన్న సినిమాలకు రివ్యూ ఇస్తే అది నెగిటివ్ అవుతుంది. ఇట్లాంటి వాళ్ళ రివ్యూ అయితే అసలు నమ్మొద్దండి. నేనైతే ఇప్పుడే మూవీ చూసి వచ్చానండి. నా పర్సనల్ ఒపీనియన్ అయితే చెప్తాను జెన్యూన్ గా. ఇదైతే ఎట్లాంటి పెయిడ్ రివ్యూ అయితే కాదు. ఈ పాజిటివ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళంతా శ్రీకాంత్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. అదేం లేదండి. నేను మూవీకి ముందు కూడా ఈ సినిమాని ఖచ్చితంగా వాచ్ చేయండి అనేసి వీడియో చేశాను. అండ్ ఇప్పుడు కూడా జెన్యూన్ గానే రివ్యూ చెప్తాను. ముఖ్య ఉద్దేశం అయితే ఎట్లాంటి సపోర్ట్ లేకుండా ఒక సినిమా తీయడం అంటే అది నిజంగా గ్రేట్. అందుకోసమే నేనైతే జెన్యూన్ గా చెప్తున్నాను. సో ఫుల్ వీడియో కంప్లీట్ గా చూడండి, మీకే అర్థమవుతుంది మూవీ ఎలా ఉందో. స్టోరీ గురించి మాట్లాడుకున్నట్లయితే వాళ్ళు ఎట్లాంటి కాన్సెప్ట్ అయితే ఎంచుకున్నారో దానికి తగ్గట్టుగానే తీసుకెళ్లారు స్టోరీని. ఓకే, స్టోరీ వైజ్ అయితే గుడ్. చివరిలో కూడా చాప్టర్ 2కి సంబంధించిన కొన్ని సీన్స్ అయితే ఉంటాయి, అవి కూడా పర్లేదు అనిపించింది, చూడొచ్చు. సాంగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సిచ్యువేషన్ తగ్గట్లే సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాల్లో కూడా కొన్ని సాంగ్స్ ఎట్లా ఉంటాయంటే సంబంధం లేకుండా మధ్యలో వస్తాయి కదా, కానీ ఇందులో మాత్రం సిచ్యువేషన్ తగ్గట్టు సాంగ్స్ పెట్టారు. అదైతే నాకు చాలా మంచిగా అనిపించింది. క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే హీరో, హీరోయిన్ అండ్ సత్య అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఫ్రెండ్. ఎక్కువ వీళ్ళ మధ్యనే ఉంటుంది. ఆ సత్య క్యారెక్టర్ అయితే నాకు పర్సనల్ గా మంచిగా అనిపించింది. ఇంకా వీళ్ళ యాక్టింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఓకే, పర్లేదు. మరీ అంత పెద్ద పర్ఫార్మెన్స్ అయితే కాదు, బట్ ఓకే, బాగానే అనిపించింది. ఈ సినిమాకైతే ఇది వర్త్ యాక్టింగ్. ఎడిటింగ్ గురించి కానీ ఈ సినిమాటోగ్రఫీ గురించి కానీ మాట్లాడుకున్నట్లయితే నాకైతే ఎడిటింగ్ అయితే బాగా నచ్చిందండి. సినిమాటోగ్రఫీ ఓకే అనిపించిన, ఎడిటింగ్ అయితే చాలా ప్రొఫెషనల్ గా అనిపించింది. ఒక పెద్ద సినిమాకి చేసిన ఇత్తో అనిపించింది. ఇంకా ఎలివేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే పర్లేదండి. కొన్ని అయితే టూ మచ్ ఎలివేషన్ అనిపించినాయి. ఈ సీన్ దగ్గర ఈ ఎలివేషన్ అవసరం లేదేమో అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫైట్స్ అయితే మరీ కొంచెం ఓవర్ అనిపించినాయి. అంత అవసరం మీద అనిపించింది ఫైట్స్ కూడా. మిగతాదంతా బాగానే ఉంది. కొన్ని ఎలివేషన్లు అయితే మంచిగా అనిపిస్తాయి శ్రీకాంత్ రెడ్డి. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించిందండి. కొన్ని చోట్ల ఎక్స్ప్రెషన్స్ ఇట్లా ఉండకూడదేమో అనిపించిన, మిగతా టైంలో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది ఆమె. మూవీ గురించి సింపుల్ గా చెప్పాలంటే ప్రతి ఒక్కరు చూడొచ్చండి. 18+ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇంకా ఫ్యామిలీతో వెళ్ళాలా వద్దా అనేది మీ అభిప్రాయం. నేనైతే ఫ్రెండ్స్ తో చూశాను, నాకైతే మూవీ మంచిగా అనిపించింది. ఈ రావణ్ ఫర్ యూ అలాంటి ఇట్లాంటి రివ్యూస్ అయితే నమ్మొద్దండి. సినిమా మీరు చూసి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వీళ్ళేదో పెద్ద మూవీస్ తో కంపేర్ చేసి రివ్యూస్ ఇస్తారు. అది పెద్ద పెద్ద మూవీస్ తో కంపేర్ చేసే మూవీ కాదండి. ఎందుకంటే ఫస్ట్ టైం డైరెక్షన్, ఫస్ట్ టైం హీరో, ఫస్ట్ టైం ప్రొడ్యూసరు, అండ్ ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని తన సొంత డబ్బులు 2 కోట్లు ఖర్చు పెట్టి ఇట్లాంటి మూవీ తీశారంటే, ఇంత ఘనం అవుట్పుట్ వచ్చిందంటే అది గొప్ప విషయం. అవుట్పుట్ అయితే బాగా మంచిగా వచ్చింది. వీళ్ళ కొత్త టీంకి, ఇన్ఎక్స్పీరియన్స్ కి అంత ఘనం అవుట్పుట్ రావడం అంటే అది గొప్ప విషయమే నాకైతే. మూవీ హిట్ అయిన తర్వాత కంగ్రాట్స్ ఎలా చెప్తామో, మూవీ తీసే ముందు వాళ్ళ కష్టానికి, వాళ్ళ ఎఫర్ట్స్ కి మనం సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలండి. నేనైతే సినిమాకి ముందు కూడా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశాను ఒక చిన్న వీడియో ద్వారా. అంతకు మించి నేనేం చేయలేను. అండ్ మూవీ ఇప్పుడు చూసి వచ్చాను కాబట్టి మూవీ అయితే నాకు మంచిగా అనిపించింది. సో శ్రీకాంత్ అన్నకి అండ్ వాళ్ళ టీంకి కంగ్రాట్స్ అన్న, మూవీ అయితే మంచిగా అనిపించింది. నేనైతే జెన్యూన్ గా రివ్యూ ఇచ్చానని అనుకుంటున్నాను యాజ్ ఎ మూవీ లవర్ గా. నా రివ్యూ జెన్యూన్ గా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. అండ్ ఇంకా ఈ సినిమా మీరు చూసినట్లయితే మీ అభిప్రాయం మీద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.